వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 10వ చాప్టర్ అయినటువంటి సెక్షన్ 57 గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అందులో భాగంగా మనకు సెక్షన్ 57 ఏం తెలియజేస్తుంది అంటే మనము గమనించినట్లయితే ఈ సెక్షన్ 57 ఏం చెప్తుందంటే దేవాదాయ లేదా ధర్మాదాయ బడ్జెట్ రూపకల్పన గురించి తెలియజేస్తుంది. ఇందులో సెక్షన్ 57(1) చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 57(1) ఏం తెలియజేస్తా అంటే బడ్జెట్ ఎస్టిమేట్ అంచనా గురించి తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ ని ఎవరు రూపొందిస్తారు? ట్రస్ట్ బోర్డు. ఎప్పుడు రూపొందిస్తుంది? ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యే 90 రోజుల ముందు డ్రాఫ్ట్ తయారు చేసి ఎవరి ఆమోదం కొరకు పంపిస్తుంది? కమిషనర్ ఆమోదం కొరకు పంపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు డిఫరెంట్ దేవాలయాలకు డిఫరెంట్ కమిషన్లు ఉంటారు కాబట్టి ఏ దేవాలయము సంబంధించిన ట్రస్ట్ ఏ కమిషనర్ పంపుతుందో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6A 6D దేవాలయం సంబంధించినటువంటి బడ్జెట్ ను ఆమోదించాలంటే ట్రస్ట్ బోర్డు ఎవరి ఆమోదం కోసం పంపించాలంటే కమిషనర్ ఆమోదం కొరకు పంపించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 6B. ఈ 6Bకి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదించడానికి ట్రస్ట్ బోర్డు ఎవరి ఆమోదం కొరకు పంపిస్తుందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిప్యూటీ కమిషనర్ కి పంపుతుంది. అదేవిధంగా 6C జాబితాలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి బడ్జెట్ ను ఆమోదించాలంటే ట్రస్ట్ బోర్డు ఎవరి దగ్గరికి పంపిస్తుంది అంటే మనకు అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి పంపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనము సెక్షన్ 57 క్లాస్ 1 లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసరికి మనము సెక్షన్ 57 క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే మనకి ఇక్కడ బడ్జెట్ రూపొందించేటప్పుడు తీసుకోవలసినటువంటి అంశాల గురించి అంటే మనము ఇక్కడ ట్రస్ట్ బోర్డు అనేది బడ్జెట్ తయారు చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి అంశాల గురించి తెలియజేసినటువంటి సెక్షన్ ఈ సెక్షన్ 57 క్లాస్ 2. అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దీనిలో కొన్ని సబ్ సెక్షన్స్ ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఫస్ట్ సెక్షన్ 57 సబ్ క్లాస్ 2 A1. A1 ఇది ఏం తెలియజేస్తుందంటే మనకు ఒక బడ్జెట్ కేటాయించేటప్పుడు దేవాలయాలకు సంబంధించినటువంటి యంత్రాలు అవ్వచ్చు, అదేవిధంగా వస్తువుల యొక్క రిపేర్ మరియు మెయింటెనెన్స్ కి, అదేవిధంగా కొత్త యంత్రాలను కొనడానికి అవసరమైనటువంటి కొంత మొత్తాన్ని కేటాయించాలి అని తెలియజేస్తుంది. ఏది? సెక్షన్ 57(2)A1. దీంతో పాటు ఆ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించి కేటాయింపు చెయ్యాలని చెప్తున్నటువంటి సెక్షన్ కూడా ఇదే. కాకపోతే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీ మొత్తం కూడా వార్షిక ఆదాయంలో ఎంత శాతం మించకూడదు? 30% మించి ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సెక్షన్. అంటే ఈ 57(2)A1 ఏం చెప్తుందంటే దేవాలయం సంబంధించినటువంటి కొన్ని యంత్రాలు అవ్వచ్చు, వస్తువులను రిపేర్ చేయడానికి, అదేవిధంగా మెయింటైన్ చేయడానికి వారితో పాటు ఆ దేవాలయం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి శాలరీ బిల్స్ కూడా మనకు ఈ బడ్జెట్ లో కేటాయించాలి అని ఈ సెక్షన్ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ ఉద్యోగస్తుల యొక్క శాలరీ అంట వార్షిక ఆదాయంలో 30% మించి ఉండకూడదంట. ఇది మనకేంటంటే సెక్షన్ 57(2)A1 గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మనకేంటిది? సెక్షన్ 57(2)A2. ఇది దేని గురించి చెప్తుందంటే దేవాలయానికి సంబంధించి నిత్యం కొన్ని జరుగుతాయి. అదేంటిది?
ధూప నైవేద్యాలకు అయ్యే ఖర్చు, ఈ ధూప నైవేద్యాలకు అయ్యే ఖర్చుకు సంబంధించినటువంటి అమౌంట్ ని బడ్జెట్ లో కేటాయించాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57(2)(a)(2) గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ సెక్షన్ కానీ గమనించట్లేదు. నెక్స్ట్ ఏం సెక్షన్ ఉంది? సెక్షన్ 57(2)(a)(3). సెక్షన్ 57(2)(a)(3) దేని గురించి చెప్తున్నాయంటే, సో ఒక దేవాలయానికి సంబంధించి కొన్ని ఆస్తులు ఉండొచ్చు, వాటిని మెయింటైన్ చేయడానికి వర్కింగ్ బ్యాలెన్స్ మెయింటైనింగ్ సో మెయింటైనింగ్ గురించి తెలియజేస్తుంది. అదే ఇక్కడ మనము ఇలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే ఆ దేవాలయాల యొక్క వార్షిక ఆదాయం ఎంత ఉండాలంట? సో 20,000 కన్నా ఎక్కువ ఉండాలంట. 20,000 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు సో మనకు అప్పుడు ఏం చేయాలి? మనము ఈ 57(a1)(a2)కి కేటాయించిన తర్వాత సో మిగిలిన దానిలో 40% మించకుండా ఇది కేటాయించాలంట. ఇది మనకు అంటే మనకు వర్కింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత మించి ఉండకూడదు? 40% మించి ఉండకూడదు. ఎప్పుడు? సో మనకు ఆ దేవునికి సంబంధించి సెక్షన్ 57 సబ్ క్లాస్ 2(a1)(a2)కి కేటాయించిన తర్వాత మిగిలిన దానిలో 40% మించకుండా సో వర్కింగ్ బ్యాలెన్స్ అమౌంట్ మెయింటైన్ చేయాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకి ఏంటంటే సెక్షన్ 57(2)(a)(3). నెక్స్ట్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసుకోవాల్సింది సెక్షన్ 57 సబ్ క్లాస్ 2(a)(4). సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏం చెప్తుందంటే సో సెక్షన్ 57(2)(a1)(2)(3)కి కేటాయించిన తరువాత మిగిలిన దాంట్లో 10% మించకుండా రిజర్వ్ ఫండ్కు కేటాయించాలి. అంటే ఇక్కడ మనకు ఇక్కడ సెక్షన్ 57 సబ్ క్లాస్ 2(a)(4) ఏం చెప్తుందంటే సో ఏవైనా దేవాలయానికి లేదా ధార్మిక సంస్థకు సెక్షన్ 57(2)(a1)కి (a2)కి (a3)కి కేటాయించిన తర్వాత మిగిలిన సొమ్ములో 10% మించకుండా రిజర్వ్ ఫండ్ గురించి ఫండ్కు కేటాయించాలని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57(2)(a)(4). సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సెక్షన్ 57 సబ్ క్లాస్ 2(a6) గురించి మనకు చూద్దాం. సో ఏ దేవాలయ యొక్క ఆదాయం అయితే 50,000 కంటే ఎక్కువగా ఉంటుందో ఆ దేవాలయాలు కామన్ గుడ్ ఫండ్ ను మెయింటైన్ చేయాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57(2)(a)(6) గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 57 సబ్ క్లాస్ 3 ఏం చెప్తుందంటే సో సవరణల గురించి తెలియజేస్తుంది. సవరణ గురించి అంటే ఏదైనా ఒక బడ్జెట్ కు సంబంధించి మనకు అంటే సవరణ చేయాలి అనే సవరణ గురించి తెలియజేసిన బడ్జెట్ కి సంబంధించిన సవరణ గురించి తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57(3) గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సెక్షన్ 57 సో క్లాస్ 4 ఏం చెప్తుంది అంటే ఆదాయంలో కేటాయింపులో మార్పు. ఆదాయ కేటాయింపులో మార్పు. సో సవరణలకు సంబంధించి మనకు తెలియజేసేటటువంటి సెక్షన్ 57(a)(3) కాగా సో మనకు ఆ బడ్జెట్ లో ఆదాయ కేటాయింపులు మార్పులకు సంబంధించినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 57 క్లాస్ 4. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఇలా మార్పులు ఏ 2 సెక్షన్లను ప్రభావితం చేయకూడదంటే అది సెక్షన్ 57 క్లాస్ 2(a1)ను అదే విధంగా (a2)ను ప్రభావితం చేయకుండా మనకు సో ఆదాయంలో మార్పులు చేయవచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సెక్షన్ 57 క్లాస్ 4 ఏం చెప్తుందంటే సో బడ్జెట్ లో కేటాయించినటువంటి ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి ఇస్తే సో దానికి సంబంధించిన కారణాలు
ఓకే, ట్రస్ట్ బోర్డు ఎవరికి తెలియజేయాలి? కమిషనర్కి తెలియజేయాలి. కమిషనర్కి తెలియజేయాలి అని ఏ ఏ ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 57 సబ్ క్లాస్ 4 లో ఉంది. అంటే ఇక్కడ మనము బడ్జెట్ లో అనుకున్న ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసినటువంటి అవసరం వస్తే దానికి సంబంధించినటువంటి కారణాలు ఎవరికి తెలియజేయాలి? కమిషనర్కి తెలియజేయాలని మనకు సెక్షన్ 57 క్లాస్ 4 చెప్తుంది. ఇది మనకు సెక్షన్ 57 ఆఫ్ ఎండోన్మెంట్ యాక్ట్ 30/1987. అంటే సో ఈ సెక్షన్ తో మనకు సో ఈఓ గ్రేడ్ పేపర్ 2కు సంబంధించి 10వ చాప్టర్ అనేది పూర్తి చేయడం జరిగింది. ధన్యవాదాలు.